దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం కుదిపేసింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. దీంతో తీర ప్రాంత నగరాల్లో ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ఈ భూప్రకంపనలకు జనరల్ శాంటోస్ నగరం వణికిపోయింది. ఈ నగరంలో 7 లక్షల మంది జనాభా ఉంటారు. ఇక్కడ ట్యూనా ప్రాసెసింగ్ పరిశ్రమ చాలా పెద్దది. జనరల్ శాంటోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తీవ్రంగా దెబ్బతింది. జనరల్ శాంటోకు నైరుతి దిశగా 8 మైళ్ళ దూరంలో 6.2 మైళ్ళ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో 10 అడుగుల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడొచ్చని ఫిలిప్పీన్స్ వాసులను హెచ్చరించారు. మరోవైపు ఇండోనేషియా, మలేషియాలో 3 అడుగుల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ సెంటర్ పేర్కొంది. తైవాన్, జపాన్, పుపువా న్యూగినియా కూడా ప్రభావితం కావచ్చని అంచనా వేశారు. ఫిలిప్పీన్స్ తీరంలో 3 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగిసిపడ్డాయి. మరోపక్క ఫిలిప్పీన్స్ అగ్నిపర్వత భూకంప పరిశోధన సంస్థ 9 ప్రావిన్సుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణ సముద్ర మట్టానికి మించి 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అలాగే భూకంపం అనంతరం బలమైన ఆఫ్టర్ షాక్ సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ఘటనపై స్పందించిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. మిండనావోలోని పాఠశాలలకు తాత్కాలిక సెలవులు ప్రకటిస్తూ ప్రజలు సునామీ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ నష్టం వివరాలను అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపానికి భారీ ప్రకంపనలు సంభవించాయి. పెద్ద పెద్ద బిల్డింగులు కుప్పకూలిపోయాయి. భూకంపం విధ్వంసానికి 12 మంది మృతి చెందగా 200 మంది పైగా గాయాల పాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపం తీవ్రతకు ఫిలిప్పీన్స్తో పాటు పొరుగు దేశాలైన వియత్నాం, కంబోడియా తదితర దేశాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. 7.8 తీవ్రతతో భూకంపం రావడంతో తీర ప్రాంతాలకు ఖాళీ చేయించారు అధికారులు. మిందనావోకు దగ్గరలో 10 కిలోమీటర్ల లోతుతో భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ ఫర్ జియో సైన్సెస్ పేర్కొంది. తీర ప్రాంతంలోని ప్రజలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ ఎత్తున వచ్చిన భూకంపానికి వచ్చిన కుదుపులకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్లు వదిలేసి బయటకు పరుగులు తీశారు. బిల్డింగులు కూలిపోతున్న దృశ్యాలు భయాందోళనకు గురిచేశాయి. అక్కడక్కడ బిల్డింగ్స్ పెచ్చులు ఊడినట్లు పేర్కొన్నారు. కొన్ని పాత భవంతులు కూల్చినట్లు తెలిపారు. ఇప్పుడిప్పుడే స్కూల్స్ ప్రారంభమైన సమయంలో భూకంపం రావటం విద్యార్థులను గ్రౌండ్స్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. రోడ్లపైన వెళ్తున్న వాహనాలు పక్క కాపుకొని వాహనాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు స్థానిక అధికారులు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ జూనియర్. పసిఫిక్ రింగ్ ఫైర్లో ఉన్న ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో భూకంపాలు ఎక్కువగా రావటం తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు వచ్చిన భూకంపంతో ప్రస్తుతం భారీ నష్టం లేకపోయినా ఆ తర్వాత పరిణామాలు ఎక్కువగా ఉండవచ్చని అమెరికా భూకంప కేంద్రం పేర్కొంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది. సునామీ వచ్చే ప్రమాదం ఉండటంతో తీర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా ఉండాలని పేర్కొంది.